బీబీ ఉత్సవంలో తనుజ గారు కళ్యాణ్కి రింగ్ పెట్టింది నిజమా అబద్ధమా? అండ్ ఆయిషా గారు నిజంగానే బీబీ ఉత్సవంలోకి రాలేదా? ఇమ్మాన్యుయల్ గారి మదర్ నిజంగానే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారా? అండ్ ఇంకో టాస్క్ గురించి చెప్పాలి. ఎవరిది ప్యూర్ బాండ్ అని ఆడియన్స్ జడ్జ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరు ప్యూర్ బాండ్ అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ ఉత్సవంకి అయితే అందరూ కంటెస్టెంట్స్ కూడా రావడం జరిగింది, ఎక్సెప్ట్ ఆయిషా తప్ప. ప్రతి ఒక్కరు కూడా బేబీ ఉత్సవంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయిషా ఎందుకు రాలేదు అంటే తనకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల తనైతే రాలేకపోయింది. బట్ అందరూ కూడా రావడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఈ షోకి హోస్ట్ ఎవరంటే స్టార్ మాలో ప్రతి షోకి కూడా అన్ని షోస్ కూడా హోస్ట్ చేసే వ్యక్తి ఎవరో కాదు, శ్రీముఖి గారు. సో ఈ షో కూడా తనే హోస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తను ఒక బీబీ కంటెస్టెంట్ కాబట్టి, బీబీ ఉత్సవం చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి తనైతే చేయడం జరిగింది. అందరికంటే ముందు శ్రీముఖి గారు వస్తారు. శ్రీముఖి గారు ఒక ఫ్యాబులస్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో రావడం జరుగుతుంది. శ్రీముఖి గారు వచ్చిన తర్వాత శ్రీముఖి గారు ఫస్ట్ ఇన్వైట్ చేసే వ్యక్తులు సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత కామనర్స్ని పిలవడం జరుగుతుంది. దాని తర్వాత ఫైర్ స్టార్మ్స్ని పిలవడం జరుగుతుంది. ఇలా 3 రకాలుగా, ఎందుకంటే ఒక్కసారి అందరిని తీసుకొస్తే అందరితోని ఇంట్రడ్యూస్ కావడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనకు బిగ్ బాస్లో సెలబ్రిటీస్, కామనర్స్, ఫైర్ స్టార్మ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ నేమ్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నేమ్స్తోనే వాళ్ళని పిలవడం జరిగింది. అలా 9, 9, 6 అలా రావడం జరిగింది. సో అందరితోనే ఇంట్రడ్యూస్ కావడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ రాగానే అందరూ కూడా వచ్చిన తర్వాత అందరూ కూడా సీట్లలో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటి అంటే బీబీ మనకేమంటారు బిగ్ బాస్ జర్నీ వీడియో వేయడం జరుగుతుంది. ఎందుకంటే బిగ్ బాస్లో అందరూ కష్టాలు అనుభవించారు, సంతోషాలు అనుభవించారు, అన్నీ చేశారు. సో అట్లాంటప్పుడు అన్నీ వేస్తేనే అది బాగుంటుంది కాబట్టి బిగ్ బాస్ జర్నీ కూడా వేయడం జరిగింది. దాని తర్వాత బిగ్ బాస్ జర్నీ వేసిన తర్వాత అందరినీ కూడా ఎక్స్పీరియన్స్ చెప్పమని అడుగుతారు. ఎక్స్పీరియన్స్ అట్లాగే బిగ్ బాస్ తర్వాత మీకు ఎట్లాంటి మార్పులు కలిగాయి అంటే బిగ్ బాస్కి ముందు ఎలా ఉన్నారు, బిగ్ బాస్ తర్వాత ఎలా ఉన్నారు, బిగ్ బాస్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అందరిని అడుగుతారు. సో అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ మెయిన్గా ఒక టాస్క్ జరిగిందండి. ఈ టాస్క్ గురించే నేను వీడియో చేస్తున్నాను. సో టాస్క్ ఏంటి అంటే ఒక బోన్ టాస్క్. బిగ్ బాస్ సీజన్ 8 ఉత్సవంలో మీరు చూస్తుంటే బోన్ టాస్క్ చూసే ఉంటారు. అట్లాంటి సేమ్ బోన్ టాస్క్ కంటెస్టెంట్స్ వచ్చి కంప్లైంట్స్ చెప్తారు. ఎవరికైతే ఏమేమి కంప్లైంట్స్ ఉంటాయో ఆ కంప్లైంట్స్ చెప్పినప్పుడు దానికి సార్ట్ అవుట్ శ్రీముఖి గారు చేస్తారు. సో ఫస్ట్ తనుజ గారు అయితే మనీష్ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందరికీ తెలిసినట్టుగా ముద్దమందారం చెవిలో పెడతారు అనేది ఒక మాట మాట్లాడినప్పుడు అప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది ఆ వర్డ్. సో అలా తనుజ గారు అయితే మనీష్ గారి గురించి కంప్లైంట్ ఇస్తారు. మనీష్ గారు కూడా యాక్సెప్ట్ చేసి దాన్ని ఒప్పుకొని సారీ చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత కళ్యాణ్ గారు రమ్య గారి గురించి అండ్ మాధురి గారి గురించి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మా రమ్య గారి గురించి ఎందుకంటే కొంచెం అప్పుడు మాట్లాడింది కదా అమ్మాయిల పిచ్చోడు అది ఇదని, సో దాని గురించి కొంచెం మాట్లాడడం జరిగింది. అండ్ మాధురి గారి గురించి కొంచెం హిలేరియస్గానే అన్నారు కానీ దాన్ని కంప్లైంట్ అని చెప్పలేము, అది నార్మల్గానే అనిపించింది. సో ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేసేసి సారీ చెప్పినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ అయితే వాళ్ళ బ్రదర్స్ గురించి కంప్లైంట్ చేయడం జరిగింది. బ్రదర్స్ అంటే ఎవరో కాదండి, డిమోన్ పవన్ అండ్ కళ్యాణ్ పడాల. సో ఇద్దరి గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా చాలా హిలేరియస్గానే ఉంటుంది. నా తమ్ముళ్ళు జెమ్స్ అని మీరు ఆల్రెడీ కూడా చూసే ఉంటారు ప్రోమోలో. సో అట్లాంటిది తప్ప ఎట్లాంటివి కూడా వేరే అయితే ఏమీ లేదు. సుమన్ అన్న యాజ్ యూజువల్ సంజన గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సంజన గారు కూడా ఏమీ చేయలేక సారీ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ గేమ్స్ విషయానికి వస్తే 2 గేమ్స్ జరిగాయండి, ట్రూత్ ఆర్ డేర్ అండ్ మ్యూజిక్ చైర్స్. మ్యూజిక్ చైర్స్ గురించి అంత మాట్లాడుకోవడం కావడానికి ఏం లేదు, ఎందుకంటే నార్మల్ మ్యూజిక్ చైర్స్ లాగానే. బట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ట్రూత్ ఆర్ డేర్ టాస్క్ గురించి అండి. ఎందుకంటే ట్రూత్ ఆర్ డేర్లో మంచి విషయం జరిగింది. ఏంటంటే తనుజ గారు కళ్యాణ్కి రింగ్ పెట్టడం జరిగింది. ఇది ట్రూత్ ఆర్ డేర్లో భాగంగానే చేసింది తప్ప ఎట్లాంటి వేరే అయితే లేదండి. సో ఆ డేర్ ఏంటి, అసలు రింగ్ ఎందుకు పెట్టిందంటే తనుజ కళ్యాణ్కి ఇద్దరు, తనుజ రింగ్ అండ్ కళ్యాణ్ గారి వాచ్ 2 కూడా వేలం పాట వేయడం జరుగుతుంది. 2 వేలం పాట వేసినప్పుడు ఏమవుతుందంటే మాధురి గారు కళ్యాణ్ వాచ్ 75,000కి బై చేయడం జరుగుతుంది. అండ్ సంజన గారు మన తనుజ రింగ్ 50,000 మాత్రమే వేలం పాట వేయడం జరుగుతుంది. సో అలా తనుజ అయితే ఓడిపోవడం జరుగుతుంది. ఎందుకంటే కళ్యాణ్కి అక్కడ ఎక్కువ అమౌంట్ రావడం జరిగింది కాబట్టి ఇక్కడ తనుజ ఓడిపోవడం వల్ల తనైతే డేర్ యాక్సెప్ట్ చేసి కళ్యాణ్కి రింగ్ పెట్టడం జరుగుతుంది. సో ఇది ఓన్లీ టాస్క్ సంబంధించిందే తప్ప ఇట్లాంటి వేరే అయితే లేదండి. సో ఇప్పుడే మీకు చెప్పినట్టుగా ఇక్కడ
ఏమంటారు వేలం పాట వేశారని చెప్పాను కదా 75,000. సో మాధురి గారు అయితే కళ్యాణ్కి నిజంగానే 75,000 ఇచ్చారండి. అండ్ కళ్యాణ్ అన్న ఒక అనాథాశ్రమంకి ఇవ్వడం జరిగింది. చాలా మంచి పని అని చెప్తాను నేనైతే. సో కళ్యాణ్ అన్న అండ్ మాధురి అక్క ఇద్దరు కలిసి అనాథాశ్రమంకి ఇచ్చిన తర్వాత తనుజ గారు అండ్ ఇమ్మాన్యుయల్ గారు చాలామంది కూడా కొంచెం మనీ సహాయం చేసినట్టుగా తెలుస్తుంది మనకు అనాథాశ్రమం వారికి. సో బీబీ కంటెస్టెంట్స్ అంటే ఇది కదా, కొట్టుకోవడం తిట్టుకోవడం కాదు. ఇట్లాంటి సహాయాలు నిజంగానే ఆడియన్స్కి చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ మెయిన్ పార్ట్ వచ్చేసరికి బేబీ జోడీ మెయిన్ పార్ట్ లాస్ట్లో బాగా ఉంటుందని చెప్పాను కదా. ఇమ్మాన్యుయల్ గారి మమ్మీ వస్తారు. సో వాళ్ళ మమ్మీ చాలా ఎమోషనల్ అవుతారు. నా కొడుకు మంచి స్థానానికి వెళ్తారు అనుకున్నాను, బట్ ఎంత పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ ఆ 4th పొజిషన్ అనేది నిజంగా బాగా అనిపించలేదని తను చాలా ఎమోషనల్ అవుతారు. నాకు కూడా బాధగా అనిపిస్తుంది ఈరోజు చూసిన తర్వాత. మెయిన్ పార్ట్ అయితే అన్నిటికంటే కళ్యాణ్ తనుజ అని చాలామంది అనుకుంటున్నారు, కానీ నాకైతే ఇమ్మాన్యుయల్ గారి మదర్ కోసమే నేనైతే వెయిట్ చేస్తున్నాను ఈగర్గా. సో అది బాగా ఆడినప్పటికీ నామినేషన్స్కి రాలేదు కాబట్టి మా బ్యాడ్ లక్ అని కూడా తను చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాత గేమ్స్ ఇంకో గేమ్ పెడతారండి. గేమ్ వచ్చేసరికి రీతు అండ్ డేమాన్ పవన్కి టాస్క్ ఏంటి అంటే ఇద్దరు రోల్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోమని చెప్తారు. రోల్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు కొంచెం హిలేరియస్గా ఉంటుంది నెట్టడం ఆ సీను. నెక్స్ట్ ప్యూర్ బాండ్ గురించి ఒక పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుంది ఆడియన్స్ నుంచి. సో ఆ పర్సంటేజ్ కూడా చూసుకుందామండి. ఇమ్మాన్యుయల్ సంజన గారికి 75%, భరణి అండ్ దివ్య గారికి 80%, డెమాన్ పవన్ రీతుకి 80%, భరణి తనుజకు 80%, భరణి సుమన్ అన్నకు 95%, కళ్యాణ్ అండ్ తనుజ గారికి 100% ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గిఫ్ట్స్ విషయానికి వస్తే కళ్యాణ్ గారు ప్రియా, శ్రీజ, తనుజ గారికి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక స్కిట్ చేయడం జరుగుతుంది అవినాష్ గారు అండ్ హరి గారు. సో అవినాష్ వచ్చేసరికి అందరి కంటెస్టెంట్స్ నెగిటివ్స్ చెప్తారు, హరి గారు అందరి కంటెస్టెంట్స్ గురించి పాజిటివ్స్ చెప్తారు. సో క్యాప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. క్యాప్టెన్ వచ్చేసరికి మాధురి గారు. లాస్ట్లో నాగ్ సార్ వస్తారు, మంచి కామెడీ చేసేసి మంచిగా ఎంటర్టైన్ చేసేసి షోనైతే ముగిస్తారు. సో ఈ వీడియో ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.